గమనించు, పెద్ద గమనించు అంతే. గమనించు అంతే కావాలా? చెప్పులియా, చెప్పులు ఇచ్చాయి. అవి మొగలు ఏంటైనా తక్కువ ఎక్కువ వదిలేయి. తీసుకో, టోకన్ తీసుకోండి. ఏది కావాలా? రావాకండి దయచేసి, ఎందుకంటే 2 ఇస్తాను. మీరు అబ్జర్వేషన్ ఇవన్నీ జరిపేద్దాం. ఎవరిని రాని అడుగు స్వామి శుభ సందర్భం. ఈరోజు శుభదినం. మా ఇంటికి మహాలక్ష్మిలాగా నా భార్య ఈరోజు స్వర్గీయులయ్యి 4 సంవత్సరాలు అయింది. నేను ట్రస్ట్ పెట్టి 42 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు, అయ్యప్ప సేవా కార్యక్రమాలు, బీదలకు చదువులకు అయితేనేముంది, వైద్యానికి అయితేనేముంది, బీదల పెళ్లిళ్ళకి అయితేనేముంది, ఇటు చెప్పుకుంటూ పోతే వృద్ధాశ్రమాలు అయితేనేముంది, రక్తదాన సంస్థ కమిటీ అయితేనేముంది, లయన్స్ క్లబ్ ద్వారా ఇంటర్నేషనల్ అవార్డు కూడా వచ్చినాయి. నాకు ఈ అవార్డులు ఇవన్నీ కాదు ముఖ్యము. పేద ప్రజలంటే నాకు ఎంతో ప్రాణప్రీతి. నేను పచ్చి ఉండినా కానీ పెట్టాలనేది ఇది. మా తల్లిదండ్రులు చెప్పిన ఆశీర్వాదం ఏమంటే, నేను ఆకలి ఉన్న అన్నము, గుడ్డ లేని గుడ్డ, ప్రతి ఒక్కటి నీ చేతను ఎంత సహాయం చేయని చెప్పేసి వాళ్ళు చెప్పిన మాట ప్రకారం నేను ఈ 42 సంవత్సరాలుగా మా కుటుంబంలో, పోతుల కుటుంబంలో నేను మూడవని. పోతుల వెంకటరామరెడ్డి పీవీఆర్ ట్రావెల్స్ అయితేనేముంది, బస్సులు అయితేనేముంది, ట్యాంకర్లు అయితేనేముంది. ఇక ఇప్పుడు లాడ్జి కొత్తగా పెట్టాను. ఈ లాడ్జిలో వచ్చే అమౌంట్ కూడా నాకేం మా కొడుకులు కూతుర్లు ఏం ఆశించలేదు. వాళ్ళు మీ ఇష్టం రాడే అని చెప్తే నేను అన్ని ఖర్చులు పెట్టుకుంటూ చేసుకుంటూ పోతున్నాను. ఇది సంవత్సరానికి అవుతుంది మాకు ఒక పండగలాగా ఇక్కడ పాలంపల్లి బృందావనంలో చేస్తున్నాను. అలాగానే కడప పీవీఆర్ గ్రాండీన్ దగ్గర, పోతుల ట్రావెల్స్ దగ్గర డైలీ ఈ ఎండలకాలం మజ్జిగ సప్లై, చలివేంద్ర 24 గంటలు వాటర్ సప్లై, ఇట్లా ప్రతి ఒక్కటి చేసుకుంటూ అమావాస్యకు పౌర్ణానికి భోజనాలు, ఇట్లా పెద్ద పెద్ద చదువులు చదివాలని కూడా చదివిస్తున్నాను. నాకు చదువు లేదు కాబట్టి ఆ చదువుల మీద అందరికీ ఉత్సాహంతో బీదవాళ్ళు కానీ మంచి మెరిట్ వచ్చే వాళ్ళకు వాళ్ళని తీసుకొని ఒక క్లాస్కి ఒకరికి ఎంతమంది కావాలని చెప్తా. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఈ పాలంపల్లిలో, రూకన్పల్లిలో, బచ్చంపల్లిలో ఎవరన్నా మెరిట్ వచ్చే వాళ్ళు ఉంటే నాకు వాళ్ళని చదివించడానికి నేను ముందుకు వచ్చేదానికి రెడీ. నేనైతే ఎక్కడ ఎత్తుకురాడాలా, ఎవరుండారని తెలియదు. నా పేరు పోతుల వెంకటరామరెడ్డి. నేను స్టేట్ బ్యాంక్ దగ్గర ఉంటాను, అక్కడే ఉంటాను. ఈ 3 పల్లెల్లో ఎవరన్నా మంచి మెరిట్ చదివించే వాళ్ళు ఉంటే నా దగ్గరకు వచ్చి అడిగితే నేను చదివించడానికి మా తల్లిదండ్రుల తరఫున నా కొడుకు శివరామరెడ్డి నా ఇచ్చిన ఈ సహకారాలు, ఆయన నాకు కొండంత ధైర్యం ఇచ్చి ప్రతి ఒక్క దాంట్లో ముందుండి, ఆయన ఎక్కడో భార్య బిడ్డలు, కొడుకు ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడ నాకు ఎంత సహకారాలు చేస్తున్నారంటే, నేను ఏమి చేసినా దానికి ఎందుకు చెప్పకుండా చేయి డాడీ, మంచి చేయి డాడీ అని చెప్పేసి ఈ రోజుకింత. మా తమ్ముడు అయితేనేమి హైదరాబాద్లో ఉంటాడు, రామచంద్రారెడ్డి సెక్రటరియట్లో జాబ్ చేశాడు. ఆయన ఉద్యోగ రీత్యా ఉన్నే సాయిబాబా టెంపుల్ కనీసం మినిమం 10 కోట్లతో కట్టించి అన్నదానం అయితే చేస్తాడు. ఆడంతా ఆయన చూసుకుంటాడు. ఈయన మా పెద్ద ఆయన కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో అయ్యి రిటైర్డ్ అయిపోయి పిల్లలంతా డాక్టర్లు అయ్యి వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఆయన కూడా ఊర్లోనే ఉండి అన్ని మంచి చెడ్డ చూసుకుంటున్నాడు. ఇంకా మా గోపుల్ రెడ్డి అయితే రాజకీయాల్లో ఉన్నాడు, అన్నీ ఉన్నాడు, భూములు అన్ని. ఆయన ఒక ఫ్యాక్టరీ పెట్టి అందుబాటులో ఉండి ఈ రోజు రాలేకపోయినాడు. మేము మా కుటుంబం ఈ పంచాయతీ కాదు, కడప జిల్లాలో ఎవరికైనా కానీ మా సహాయ సహకారంలో వాళ్ళ అందరి ఆదరాభిమానాలు మాకు కావాలని చెప్పి ఇవన్నీ నేనేం కొండంత తీసుకొని రాలేదు. నాకు ఇచ్చిన ప్రజల ఆదరాభిమానాలే వాళ్ళు ఇచ్చిన వ్యాపారాల్లో అభివృద్ధి చెంది వాళ్ళ దాంట్లో రూపాయి వచ్చిన దాని వల్లనే నేను ఇంతవరకు చేస్తున్నా. అది నా కుటుంబం ఎప్పుడూ ఈ జిల్లా వాసులకు రుణపడి ఉంటుంది.
పోతుల చిన్నబుల్రెడ్డి కంచమ్మ మెమోరియల్ ట్రస్ట్ పీవీఆర్ గ్రాండ్ ఇన్ హోటల్ కడప 7 రోడ్. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యగా ఉండి పెళ్లిళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉండే వాళ్లకు సంవత్సరం పెళ్లిళ్ళు చేసడానికి ముందుంటాను, చదివించడానికి ముందుంటాను. అట్లా హాస్పిటల్ ఏదన్నా ఉంటే ముందుంటాను. అట్లా ఏదన్నా ఉంటే నన్ను కాంట్రాక్ట్ చేయండి. 9030451385 7 రోడ్ దగ్గర పీవీఆర్ గ్రాండ్ దగ్గర ఉంటాను. అది మా తల్లిదండ్రులు ఇచ్చిన ఆశీర్వాదము, నా కొడుకు కోడలు ఇచ్చిన ఆ ఒక అభిమానం, దైన్యం. అది స్వామి శరణమయ్య. ఓకే సార్. పాలంపల్లె ప్రజలారా, మా నాన్న మా అమ్మ పోతుల చిన్నబుల్రెడ్డి పోతుల కంచమ్మ మైగ్రేట్ అయ్యి, అంటే అక్కడి నుంచి వలస వచ్చి మా అవగారు ఇక్కడ మమ్మల్ని చదువులకు పిల్ల పెట్టించి మమ్మల్ని కష్టపడే రీతిన పెంచినారు. మాకు వాళ్ళు ఒక ఆదర్శప్రాయాలుగా కష్టపడి బీద బిక్కల్ని ఎప్పుడు చూస్తాడైనా వాళ్ళకి అన్నం కానీ గుడ్డలు కానీ ఏదైనా మీ తోచిన సాయం మీ సంపాదనలో చేస్తూ ఉండండి అంటే నేను చేస్తాను. తర్వాత మా భార్య, నేను పోతుల ఓబుల సుబ్బారెడ్డి, ఆయన భార్య లక్ష్మీదేవి, పోతుల లక్ష్మీదేవి సర్పంచ్గా కూడా వచ్చి ప్రతి ఒక్క మనిషిని అన్నదమ్ములు అక్కదమ్ముల మాదిరిగా చూసుకునేది. కాబట్టి ఆమెకు దైవతమ్మ, మా సరస్వతమ్మ, మా వెంకటరామరెడ్డి భార్య, ఆమె కూడా కళ్ళ కట్టడం లేనిది. కాబట్టి మీరు ప్రజలు గమనించండి. గత 30 కాదు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి పోతుల కుటుంబం ఇలాంటిది. ఎంతో అన్యోన్యంగా ఒక కులమత భేదాలు ఏది ఒక ధనిక తేడా బీద తేడా లేకుండా అందరినీ సమానంగా చూసుకుంటూ నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు అనే కింద మేము ఈ కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా మా మూడో తమ్ముడు ట్రస్ట్ పెట్టాడు. కాబట్టి ఆ ట్రస్ట్ ద్వారా మేము ఈ పాలంపల్లి గ్రామ ప్రజలందరికీ సేవ చేస్తున్నాము. కానీ మా సేవకు మేము ఆశించం ఏమి, కానీ మా మీద మీ యొక్క ఆశీస్సులు, దైవాశీస్సులు, దైవుని ఆశీస్సులు కావాలా, మీ ప్రజలే దేవుళ్ళు అనుకునే టైప్లో మీ ఆశీస్సులు కావాలని మరీ ప్రార్థిస్తున్నాను. సుబ్బారెడ్డి, రిటైర్డ్ కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్. ఓకే, నాకు చెప్పు. ఓకే సార్. హలో, పాలంపల్లి ప్రజలకు పోతుల కుటుంబ సభ్యులందరం కలిసి మా యొక్క విన్నపం ఏం చెప్పుకుంటున్నామంటే, మేము మా ఇంట్లో మా కుటుంబ సభ్యులలో 40 సంవత్సరాల నుంచి పోతుల వెంకటరామరెడ్డి అని ఆయన మా తమ్ముడు మూడోవాడు. అతను అయ్యప్ప సేవా కార్యక్రమాలు 40 సంవత్సరాల నుంచి అన్నదాన అన్ని కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు ఈ పాలంపల్లిలో బృందావనం పెట్టించి కూడా మేము ప్రతి ఒక్కరికి వారు సంవత్సరంతో మా అన్నదమ్ములందరం కలిసి అన్నదానము మా చేతనైన కాడికి ఏదైనా వస్తువులు గిఫ్ట్గా ప్రజలకు ఇస్తున్నాం పాలంపల్లి ప్రజలకు. కానీ పాలంపల్లి ప్రజలంటే మేము పుట్టి పెరిగినాం కాబట్టి మాకు ఆ అభిమానం ఉంది కాబట్టి మేము చేస్తున్నాము. కానీ ఎవరికైనా చెందకుండా సమయానికి రాకపోయినా వాళ్ళందరికీ మా విన్నపము, నెక్స్ట్ మళ్ళా ముందుగా వచ్చే మీ టైం ఫిక్సప్ చేస్తారు కదా, మేము టైం ఫిక్స్ చేసినప్పుడు ఆ టైం ముందుగా వచ్చి మేము ఇచ్చే ఏదైనా బట్టలు కానీ ఏదైనా చెప్పులు గొడుగులు ఏదైనా కార్యక్రమంలో ఇచ్చే వస్తువులు తీసుకొని అన్నదానం భోజనాలు చేసి సంతృప్తిగా మమ్మల్ని అందరినీ జీవిస్తారని మీ పాలంపల్లి ప్రజలందరినీ నేను కోరుతున్నాను. ఇంతకంటే నేను ఏం చెప్పలేను. ఇంకా మీ ప్రజలే నిర్ణయించుకోండి. నబ్బారెడ్డి ఆ కుటుంబంలో పెద్దవాడి కాబట్టి నా బాధ్యత చేస్తున్నాను. ఆయన పోతుల చిన్నబాబురెడ్డి, పోతుల కంచమ్మ గారి ట్రస్ట్ ద్వారా మా మూడో అన్నయ్య అయినటువంటి పోతుల వెంకటరామరెడ్డి గారు చేసే ప్రతి కార్యక్రమానికి మా అన్నదమ్ములము అందరం కూడా సహాయ సహకారాలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేయాలని మా తల్లిదండ్రులకి మా వదినలు ఇద్దరికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా ఉత్సాహంతో చేయాలని కోరుకుంటున్నాను. రామచంద్రారెడ్డి 4వ తమ్ముడిని, పోతుల చిన్న 4వ కొడుకు.